ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన సమ్ముఖములో ఉండి ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ వాక్యము ధ్యానించడం ద్వారా ప్రభు మనకిచ్చిన విలువైన అమూల్యమైన సమయాన్ని బట్టి ఆయన గణనామానికి మహిమ ఘనతలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసయ్య నామంలో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రాంతం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలిబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. బైబిల్ దగ్గరలో ఉంటే కనుక తెరచి చూడండి. లేని పక్షాన నేను చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం నుండి 2వ భాగాన్ని చదువుతా ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన అందరి కొరకు దీవించును గాక. తలలో ఉంచుకొని మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో ఇటు రీతిగా నీ పాదముల చెంత మేము నిలిచి ఉండడానికి మీరు అనుగ్రహించిన ఇచ్చిన సమయాన్ని బట్టి కృప కొరకై స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎన్నో నాయన శ్రేష్టమైన మాటలు వినడానికి ధ్యానిస్తూ వాటిని అనుసరించి కృప దయచేసో ఈ కార్యక్రమాన్ని మీ ఆత్మ ద్వారా జరిగిస్తున్నందుకు వందనాలు. నిశ్చితమైతే మరింతమంది బిడలు పాలిభాగస్తులై ఈ కార్యక్రమం ద్వారా ఆత్మీయమైన మేలు పొందడం కృప చూపించండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. పిల్లల చదవనటువంటి మాట బహుశా అందరికీ తెలుసు అని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా సందర్భాలు చదువుతూ ఉంటాం. దేవుని బిడలుగా ఈ లోకములో సుఖము, సౌఖ్యము, సంతోషము మాత్రమే ఉండవు, ఏముంటాయి? శ్రమలు కూడా వస్తాయి. అయితే శ్రమలు వచ్చినంత మాత్రాన కృంగిపోవద్దు, శ్రమ వచ్చినంత మాత్రాన దిగులు చెందొద్దు, శ్రమ వచ్చినంత మాత్రాన కృంగిపోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు ప్రభు. ఏమన్నాడు? లోకములో మీకు తప్పకుండా శ్రమ కలుగుతుంది, కళ్ళగుదని చెప్పాలి. అయినా కూడా ఏం చేయాలా? ధైర్యం తెచ్చుకోండి. పిల్లరా, లోకము అనగా లోకమందునటువంటి లోక నటన, లోక స్నేహం, లోక జ్ఞానం, లోకంలో ఉన్న చింత, వేషధారణ, అంతేకాకుండా లోకానుసారమైనటువంటి పారంపర్యములు. లోకము అని చెప్పిన వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే గుండ్రంగా ఉన్నటువంటి ప్రపంచాన్ని తలంచుకుంటూ ఉంటారు. మరికొంతమంది లోకంలో ఉన్నటువంటి ప్రజలను గురించి తలస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనము 5 ఖండాలతో కూడిన ప్రపంచాన్ని గురించి మాట్లాడట్లేదు, కానీ లోక అధికారియగో సాతానులో బానిసగా పడినటువంటి ప్రపంచాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో 33.5 సంవత్సరాల జీవించి 3.5 సంవత్సరాలు సువార్త పరిచయం చేశాడు. అయినా కూడా లోక మాలిన్యము ఆయనను అంటుకోలేదు. లోక ఆశలు కానీ ఇచ్చలు కానీ ఆయనను ఏమాత్రం కూడా జయించలేకపోయాయి. ఆయన పాపంలోని పరిశుద్ధునిగా విజయవంతముగా విజయుడై జీవించాడు. అందువల్ల ఆయన అన్నాడు, ఈ లోకాధికారి వస్తున్నాడు, వానితో నాకు ఆ సంబంధం ఏమీ కూడా లేదు. చాలా స్పష్టంగా సూటిగా చెప్పాడు. అందుకే ఆ వచ్చేవాడికి నాకు సంబంధం లేదు కనుక నా బిడ్డలైన మీకు శ్రమ కలుగు చేస్తాడు, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. పిల్లలు గమనించాలి, లోకాధికారి అయినటువంటి అపవాది ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలను చూపించి అనుభవించు అని ప్రేరేపిస్తున్నాడు. సుఖభోగములు మిక్కిలి రుచికరమైనదిగా మధురమైనది ఉన్నట్లు అపవాది మన కళ్ళకు చూపిస్తున్నాడు. వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అవిధులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి అని అపవాది బైబిల్ హెచ్చరిస్తుంది. అపవాదితో కూడి అపవాది పనులు చేసినటువంటి వారిని, అపవాది యొక్క పనులు వెంబడించే వారిని, అపవాది మార్గం వెంబడించే వారిని బైబిల్ హెచ్చరిస్తున్న మాట ఇది. మిమ్మల్ని క్రీస్తు నుండి వేరు చేయటయే వాని ముఖ్య ఉద్దేశం. కనుక మీరు ఏమాత్రము కూడా అపవాది త్రోవలకు లొంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఆ తర్వాత అన్నాడు కదా, ఈ లోకాన్ని నేను ఏం చేశాను? జయించేశాను. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి విలువైన అభయం అది. అపోజినటువంటి పౌలు భక్తుడు దేవుడు బిడ్డని వారిని హెచ్చరిస్తున్నాడు. ఏమని తెలుసా? మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు.
సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకోండి. మీ మనస్సు మారి నూతనం అవడం వల్ల రూపాంతరం పొందండి. ఈ లోకం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషించింది, సిలువ వేసి చంపేసింది. అటువంటి లోకముతోనూ ఈ లోక అధికారంతోనూ మనకు ఏ విధమైనటువంటి సంబంధము అవసరము లేదు. కారణం, రక్షకుడైన క్రీస్తు నిన్ను నన్ను రక్షణ మార్గం నడిపించడానికి, నిన్ను నన్ను పాపములో నుండి విడిపించడానికి, నిన్ను నన్ను శాపగ్రస్తమైన దాని నుండి విడిపించడానికి ఆయన సిలువలో మరణించాడు కనుక ఈ లోకముతో మనకి ఎలాంటి సంబంధము లేదు. అందుకంటే కదా చిన్నపిల్లలారా, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. మనం ఈ లోకము గుండా యాత్రికులంగా పరదేశులుగా దాటి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ లోకం మీద, లోక ఆధిక్యత మీద మనము నమ్మకం ఉంచడానికి యోగ్యమైన ఏవి కూడా లేవు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, లోకము దాని ఇచ్చలు గతించిపోతాయి. మన పౌరస్థితి పరలోకం అందుంది. అక్కడ నుండి ప్రభువైన యేసు అని రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉన్నామంటాడు. కనుక ఉదయకాల సమయంలో గమనించాలి, లోకం మీద యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజము ఉంది. ఆయన జయవీరుడుగా ఉన్నాడు, జయించాడు ఆయన. కనుక అందుకనే అబ్రహాం ఒక మాట ఉంటుంది, విశ్వాసం బట్టి అతడితో కూడా వాగ్దానానికి సమానవసరం ఇస్సాకు యాకోబు వారు గుడారంలో నివసిస్తూ అన్య దేశంలో ఉన్నట్లుగా వాగ్దాత దేశంలో నివసించారు, పరవాసులు ఉన్నారంటాడు. కనుక ఇప్పుడు గమనించండి, కొందరు తిరస్కారాలు, కొరడా దెబ్బలు, బంధకాలు, ఖైదు అనుభవించారు దేవుని బిడ్డలు. అలాంటి వారు అటువారికి లోకము ఏమాత్రం కూడా యోగ్యమైనది కాదండి. ఏమండి, దేవుని బిడ్డలారా అంటున్నాడు, మీరు లోకంపై జయము పొందాలనంటే డాగు, మత్స, ముడత మరి అట్టిది ఏమీ అంటకుండా నిష్కమశులై, ఏమండి నిష్కలంకులై ఏం చేయాలా, మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పి బైబిల్ ఈరోజు మన అందరిని హెచ్చరిస్తుంది. గమనించాలి. ఏమండి, ఈ లోకంలో పరిశుద్ధుడిగానే జీవించాడు, పాపం లేనివాడు జీవించాడు. 33.5 సంవత్సరాలు జీవించినా కూడా లోకమాన్యం అంటుకోలేదు. కారణం, లోకం మీద ఆయన అధిపతి ఉన్నాడు, జయము సాధించి. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభుత్వ వాగ్దానం అంటే మీరును ధైర్యంగా ఉండండి అపవాదిని జయించడానికి. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, మీకు తోడే ఉన్నాను, ఆ జయించు వానిగా నేను మీకు సహాయం చేస్తాను. కనుక ఆ జయించే మార్గంలో వెళ్దాం, అపవాది మార్గం విడిచిపెడదాం, ప్రభువుని వెంబడిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి ఉదయకాల సమయంలో మీ పాదస్సంలో ఉన్నాం. నీ కృప ద్వారా, నీ ఆత్మ ద్వారా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిస్తూ మీరు మహిమ పొందుతున్నారని, ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బిడ్డలను బలపరుస్తున్నారని, ఆత్మీయంగా స్థిరపరుస్తున్నారని విశ్వసిస్తూ, నీ చిత్తమైతే ఈ కార్యక్రమాన్ని మరింతగా పదిలపరచమని, భద్రపరచమని, దీవెతనివ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.